భారతీయ చరిత్రలో ఓ ఉత్కృష్ట ఘట్టం. 5000 ఏళ్ల పూర్వం సంభవించిన కురుక్షేత్రం. ప్రపంచ మానవాళి గతిని మార్చిన ఘట్టమది. ఈ భూమిపైనున్న రాజ్యాలన్నిటి సేనలను ఒక్కచోటకు చేర్చిన ఘట్టం. మానవ జీవన విధానాన్ని సమూలంగా మార్చేసిన ఘట్టం. కలియుగ ఆరంభానికి బాటలు వేసిన ఘట్టం. ఇలా కురుక్షేత్ర సంగ్రామం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. అంతటి మహోన్నత ఘట్టానికి దారితీసిన విషయాలు మాత్రం ఒక యుద్ధం, ఒక వరం, ఒక శాపం అని ఎంతమందికి తెలుసు? ఈ మాటలు వినగానే అదేంటి, దుర్యోధనుడు శకునితో కలిసి పన్నిన మాయోపాయం కారణంగా ధర్మరాజు జోదంలో ఓటమి పాలై చివరకు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిందని మన గ్రంథాలు చెబుతున్నాయి కదా. మరి ఈ యుద్ధం, వరం, శాపం కారణంగా కురుక్షేత్ర యుద్ధానికి బాటలు పడటమేంటి అని సందేహం కలగటం సహజం. అది ఎలాగో తెలియాలంటే ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. భారతదేశ చరిత్రలో జరిగిన మహోన్నత చారిత్రక ఘట్టం మహాభారతం. కురువంశ మూల పురుషుడైన పురారవుడి ప్రేమగాథ నుంచి కురుక్షేత్ర యుద్ధం వరకు జరిగిన ఎన్నో సంఘటనలు, మధురమైన ప్రేమగాథలు, మహాయుద్ధాలు, చరిత్ర ఎరగని నిర్ణయాలు, ఇలా సంపూర్ణ వ్యాసలిఖిత మహాభారతం ఆద్యాంతం అమోఘం, మహా అద్భుతం. మహాభారతం అంటే కేవలం కురు పాండవుల మధ్య తగాదా మాత్రమే కాదు, యుగ యుగాల చరిత్ర, మానవ లోకానికి నాంది, ధర్మాధర్మ విచక్షణను తెలియజేసే వాస్తవిక గాథలకు అది మూల శాస్త్రం. దేవతల నుంచి మొదలై చంద్రవంశ స్థాపనతో ఒక దారికి వచ్చి అభిమన్యుడి కొడుకైన పరీక్షిత్ మహారాజు దగ్గర దాదాపుగా ముగిసింది ఈ ద్వాపర యుగం. పరీక్షిత్ మహారాజు తర్వాత కూడా చంద్రవంశం కొనసాగిన ఆ చరిత్రను మహాభారత కావ్యంలో ప్రస్తావించలేదు. ఒక విధంగా చెప్పాలంటే పరీక్షిత్ మహారాజు మరణంతోనే కలియుగం మొదలై కలి తన ప్రభావాన్ని మానవ లోకంపై పూర్తిగా వ్యాప్తి చేయడం మొదలుపెట్టినట్లు మహాభారత, భాగవత గ్రంథాలు పేర్కొంటున్నాయి. మహాభారతం యొక్క సంపూర్ణ చరిత్ర గురించి కనీస అవగాహన ఉంటేనే కురుక్షేత్ర యుద్ధానికి కారకమైన ఆ 3 విషయాల వెనుక ఉన్న కారణాలు తెలుస్తాయన్న ఉద్దేశంతో ఇవన్నీ క్లుప్తంగా చెప్పుకున్నాము. ఇక కురుక్షేత్ర ఘట్టానికి దారితీసిన ఆ 3 కారణాల విషయానికి వస్తే, ప్రతి ఒక్కరికి తెలిసిన ఘట్టం దుర్యోధన ధర్మరాజుల మధ్య జరిగిన మాయాజోదం. మనం చెప్పుకోబోతున్న ఆ 3 విషయాలకు మూలం ఒక విధంగా ఇక్కడి నుంచే మొదలైంది. చిన్నతనం నుంచి పాండవులపై అమిత ఈర్ష్యాద్వేషాలను పెంచుకున్న దుర్యోధనుడు వాళ్లను ఎప్పటికైనా తుదముట్టించి కురు సామ్రాజ్యాన్ని పూర్తిగా తానొక్కడే ఏలాలని కలలు కనేవాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు వారిపై హత్యాయత్నాలు కూడా చేయించాడు. అయితే ధర్మపరులైన పాండవులను ఎప్పటికప్పుడు దేవతలే కాపాడుతూ వచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. లక్క గృహ దహనంతో పాండవులు చనిపోయారని అందరూ భావించారు. కానీ ఆ విపత్తు నుండి బయటపడిన పాండవులు కొంతకాలం అజ్ఞాతంగా జీవించి ద్రౌపదీ పరిణయంతో తిరిగి తమ బలాన్ని పుంజుకొని అత్యంత శక్తివంతులుగా మళ్ళీ కౌరవుల ముందుకు వచ్చారు. అలా తిరిగి వచ్చిన పాండవులు ఇంద్రప్రస్థానాన్ని నిర్మించుకొని తమ బ్రతుకులు తాము బ్రతకడం మొదలుపెట్టారు. అయితే తన కుయుక్తి దెబ్బతినడం, పైగా అతిలోక సుందరి అయిన ద్రౌపదిని వారు సొంతం చేసుకోవటం, ఇంద్రప్రస్థానాన్ని నిర్మించుకోవడం వంటివి చూసి సహించలేకపోయిన దుర్యోధనుడు శకునితో కలిసి పన్నిన దుష్టాపన్నాగమే ఈ మాయాజోదం. ఎంతటి మహాపురుషుడిలోనైనా ఏదో ఒక లోపం ఉన్నట్లు ధర్మరాజులో కూడా ఒక లోపం ఉంది. అదే జూదంపై ఉన్న మక్కువ. ఆ బలహీనతను గురించి తెలిసిన శకుని స్వతహాగా తంత్రశాస్త్ర నిపుణుడై ఉండటం చేత తాను చెప్పినట్లు ఆడే పాచికలను తయారు చేసి అవి దుర్యోధనుడికి ఇచ్చి వాటి చేత ధర్మరాజును ఓడించడం లోక విదితమే. ఆ సమయంలో పాండవుల ఆస్తిపాస్తులన్నీ హస్తాగతం చేసుకోవడమే కాకుండా వారిని అత్యంత అమానవీయంగా అవమానించాడు. ఇక్కడ అందరినీ వినిమయపరిచే మరో విషయం ఏమిటంటే, ఆ దుర్మార్గపు ప్రక్రియలో ప్రముఖ భూమికను పోషించిన వారిలో కర్ణుడు కూడా ముఖ్యుడు అన్నది కర్ణుడి గుడ్డి అభిమానులకు తెలియాల్సిన కఠోర సత్యం. ఈ మధ్య కర్ణుడిని గొప్పవాడిగా, పాండవులను అన్యాయపరులుగా చూపించే కలి ప్రభావిత ప్రయత్నంలో అరకోర జ్ఞానంతో పనిచేసే దర్శక రచయితలు చాలామందే ఉన్నారు. వారికి తెలియని విషయం ఏమిటంటే, నాడు ద్రౌపదికి జరిగిన అవమానంలో ఒక మహిళను నిండు సభలో అత్యంత దారుణంగా అందరికంటే ఎక్కువగా దూషించిన వ్యక్తి కర్ణుడు. ఇలా ఓటమితో, అవమాన భారంతో అడవి బాట పట్టిన పాండవులు జూదంలో ఓడి ఇచ్చిన మాట ప్రకారం 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేశారు. అలా వారు వనవాసానికి వెళ్ళిన 13 మాసాల తర్వాత ఒకనాటి సాయంత్రం
పాండవ పరివారం అంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ద్రౌపది, భీముడు కౌరవులతో యుద్ధం చేసి తమ రాజ్యాలను తాము ఎందుకు దక్కించుకోకూడదన్న సందేహాన్ని వెలబుచ్చారు. శకుని మాయతో తమను మోసం చేసి గెలిచినా ఆ షరతులకు ఒప్పుకొని వనవాసానికి వచ్చి 13 మాసాలు గడిపేసిన తర్వాత అప్పుడు వాళ్లతో యుద్ధానికి వెళ్ళటం ధర్మం కాదని వారించాడు ధర్మరాజు. పైగా ఆ సమయంలో యుద్ధం చేస్తే అది దుర్యోధనుడికే లాభం వస్తుందని, తాము చిత్తుగా ఓడిపోతామని విశ్లేషించి చెప్పాడు. దుర్యోధనుడు అధికారంలో ఉన్నాడు. పైగా అతడి పక్షాన సర్వాస్త్ర సంపన్నులైన భీష్మ పితామహుడు, ద్రోణాచార్యులు వంటి వారితో పాటు కర్ణుడు, భూరిశ్రవుడు, జరాసంధుడు, అశ్వత్థామ వంటి అనేక పరాక్రమవంతులున్నారు. తమ పక్షాన పనిచేసిన సమర్థవంతమైన అధికారులను, మిత్రులను సైతం కానుకలతో మభ్యపెట్టో భయపెట్టో తన వైపు తిప్పుకున్నాడు దుర్యోధనుడు. అలా పరిస్థితులు తమకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆవేశం తగదని, తమ పరాక్రమం చూపించడానికది సరైన సమయం కాదని నచ్చజెప్పాడు ధర్మరాజు. అన్నగారి మాటలకు వారు అంగీకరించినా తమ రాజ్యాన్ని తాము తిరిగి పొందడానికి మునుముందు వారు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయాలపై చర్చలు కొనసాగించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వ్యాస భగవానుడు ధర్మరాజుతో ఏకాంతంగా మాట్లాడాలని ఆయనను పక్కకు తీసుకువెళ్ళాడు. దైవం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుందని చెప్పి, రానున్న యుద్ధం చరిత్రలో ఎన్నడూ చూడని మహాసంగ్రామం, అందుకు వారు ముందు నుంచే సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రతిస్మృతి అనే విద్యను ధర్మరాజుకు నేర్పించాడు. ఆ విద్యను సరైన సమయంలో అర్జునుడికి నేర్పించమని ఆదేశించాడు. ఆ విద్యతో అర్జునుడు దేవతలను మెప్పించి అనేక వరాలను, దివ్య అస్త్రాలను పొందగలడని తెలియజేశాడు. వాటి సహాయంతో యుద్ధంలో విజయం వారిపైయే ఉంటుందని సెలవిచ్చాడు. ఆ తర్వాత వ్యాసుడి ఆదేశం మేరకు పాండవులు అప్పుడు వారున్న ద్వైతవనాన్ని విడిచిపెట్టి కామ్యకవనం అనే మరో కారడవిలో తమ బసను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఒకరోజు అర్జునుడిని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి వ్యాసుడు తనకు ప్రసాదించిన రహస్య విద్యను బోధించి ఆయన వివరించిన విషయాల గురించి చెప్పాడు. ఆ తర్వాత అర్జునుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇంద్రుడు అర్జునుడి దీక్షా తత్పరతను పరీక్షించదలిచి ఒక ఋషి రూపంలోని అక్కడికి వచ్చాడు. ప్రతి జీవికి అంతిమ లక్ష్యం మోక్షమేనని, ఆ మోక్షాన్ని నేరుగా ప్రసాదించే శక్తి తనకు ఉందని, గాంధీవాన్ని విడిచిపెడితే అతడికి మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పాడు. వీరుడైన వాడు తుది శ్వాస వరకు తన ఆయుధాన్ని విడవకూడదనే సూత్రానికి కట్టుబడిన అర్జునుడు ఋషి ప్రసాదిస్తానన్న వరాన్ని తిరస్కరించాడు. అర్జునుడి సంకల్ప బలానికి సంతోషించిన ఇంద్రుడు తన నిజ రూపాన్ని ధరించి దివ్య అస్త్రాల కోసం పరమశివునికే తపస్సు చేయమని ఉపదేశించాడు. ఇంద్రుడి ఉపదేశం మేరకు ఇంద్రకీలాద్రి పర్వతం పైన తన కాలి బొటనవేలుపై నించొని ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు అర్జునుడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు అర్జునుడిని పరీక్షింపదలిచి పార్వతీ సమేతంగా కిరాతుడి రూపంలో అక్కడికి వచ్చాడు. అదే సమయంలోని ఒక రాక్షసుడు అడవి పంది రూపంలో అర్జునుడిని చంపడానికి వచ్చాడు. అది గమనించిన అర్జునుడు దానిని సంహరించడానికి పూనుకున్నాడు. సమాంతరంగా కిరాతుడు కూడా బాణం వేయడంతో వారి 2 బాణాలు ఒకేసారి ఆ వరాహం ప్రాణాలను బలికొన్నాయి. అది చూసి వారిద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగి పోరుకు సమాయత్తమయ్యారు. భీకర పోరు కొనసాగింది. అర్జునుడు కిరాతుడిని ఏమీ చేయలేకపోయాడు. తన వద్దనున్న దివ్యాస్త్రాలను వాడినా, ఆఖరికి బ్రహ్మాస్త్రమే ప్రయోగించినా సరే కిరాతుడి రూపంలో ఉన్న శివుడిలో విలీనమైపోయాయి. తనను ఆ దుస్థితి నుంచి రక్షించగలవాడు ఆ పరమశివుడు ఒక్కడే అని గ్రహించి అప్పటికప్పుడు మట్టితో సైకత లింగాన్ని తయారు చేసి అందుబాటులో ఉన్న పుష్పాలను మాలగా కూర్చి ఆ లింగంపై వేసి ప్రార్థించడం మొదలుపెట్టాడు. అయితే విచిత్రంగా ఆ లింగంపై వేసిన మాల దూరంగా ఉన్న కిరాతుడి మెడలో ప్రత్యక్షమవటంతో వచ్చింది సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకొని ఆనందశ్రవులతో స్వామి కాళ్లపై పడి శరణు వేడాడు. స్వామి అర్జునుడి భుజాలు పట్టుకొని పైకి లేపి ఆలింగనం చేసుకున్నారు. శివుడి తేజస్సు అర్జునుడి శరీరాన్ని తాకిన వెంటనే అతడి గాయాలు మాయమై అత్యంత బలశాలిగా రూపాంతరం చెందాడు. అర్జునుడి పరాక్రమానికి భక్తికి ప్రసన్నుడైన శివుడు అన్ని అస్త్రాలలోకెల్లా అత్యుత్తమైన, అంతవరకు దేవతల వద్ద కూడా లేని పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. దానిని మాట చేత కానీ, ఏదైనా శస్త్రంపై కానీ, చిన్న గడ్డి పరకపైన గాని మంత్రించి ప్రయోగించవచ్చని, అది ముల్లోకాలలో ఎటువంటి ప్రాణినైనా సంహరించగలదు కాబట్టి అలుపులపై వాడవద్దని చెప్పి దానిని ప్రయోగించే తీరును, ఉపసంహరించే విధానాన్ని తెలియజేసి అంతరార్థమయ్యాడు. పరమశివుడే పాశుపతాస్త్రాన్ని ప్రసాదించిన తర్వాత దేవతలందరూ అర్జునుడికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించారు.
ఆ తర్వాత వజ్రాస్త్రాన్ని, దేవదత్తం అనే శంఖాన్ని కూడా ఇచ్చి స్వర్గానికి తీసుకెళ్లి సకల మర్యాదలు చేశారు. అక్కడతో అర్జునుడు ఎవరూ ఓడించలేని దివ్యాస్త్ర సంపన్నుడయ్యాడు. ఇక్కడి వరకు చెప్పుకున్న వివరాలన్నీ వ్యాస భారతంలోని కిరతార్జునేయ ఘట్టంలో ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఈ ఘట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక విధంగా మహాభారతాన్ని పూర్తిగా మార్చిన ఘట్టంగా కవులు అభివర్ణిస్తారు. అలా స్వర్గానికి వెళ్ళిన అర్జునుడు అక్కడ చాలా రోజులు ఉండి దేవతల వద్ద యుద్ధ రీతులలో శిక్షణ పొందడమే కాకుండా సకల కళల్లోనూ ప్రావీణ్యం పొందాడు. ఇది ఇలా ఉండగా ఒకనాడు దేవతలు సైతం జయించలేకపోయిన నివాతకవచులనే రాక్షసులను హతమార్చమని ఇంద్రుడు అర్జునుడిని కోరాడు. ఇంద్రుడు కోరిక మేరకు వారిని సంహరించడానికి వెళ్ళిన అర్జునుడు ఆ నివాతకవచులతో ఘోర యుద్ధం చేసి చివరకు వారిని కూడా సంహరించాడు. విజయుడై స్వర్గానికి తిరిగి వస్తున్న సమయంలో దారిలోని బంగారు తాపడం పోసిన భారీ భవనాలతో మెరిసిపోతున్న వింత నగరాన్ని చూశాడు అర్జునుడు. ఇంద్రసారథిని వివరాలు అడగగా అది కాలకేయుడు అనబడే రాక్షసులు నివసించే హిరణ్యపురం అనే నగరమని, బ్రహ్మవరం పొందటం వలన వారిని జయించడం దేవతల వల్లే కాలేదని వివరించాడు అతడు. ఆ నగరం గాలిలో తేలుతూ ఎక్కడికైనా వెళ్ళగల వింత నగరం అని, అది వారికి కావలసిన విధంగా రూపాంతరం చెందగలదని చెప్పాడు. అంతటి అద్భుతమైన నగరంలో ఉంటూ బ్రహ్మవరాన్ని ఆసరాగా తీసుకొని ఆ కాలకేయులు అదును చిక్కినప్పుడల్లా దేవతలను హింసిస్తూ ఉంటారని చెప్పాడు. అది విన్న అర్జునుడు వారితో పోరుకు సిద్ధమయ్యాడు. కాలకేయులు దాదాపుగా 60,000 మంది దాకా ఉంటారని, వారికి లక్షల సంఖ్యలో సైన్యం ఉందని, వారు మాయా యుద్ధంలో ఆరితేరిన వారని మహాభారతంలో ప్రస్తావించబడి ఉంది. దాంతో అర్జునుడికి పోరులో నిలదొక్కుకోవటం కష్టతరమై చివరకు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అది కొన్ని కోట్ల అస్త్రాలుగా, మృగాలుగా, యక్ష రాక్షసులుగా, వింత ఆకారాలున్న జీవులుగా పుట్టుకొచ్చి ఆ హిరణ్యపురంలో ఉన్న ప్రతి ఒక్కరిని వెంటాడి వేటాడి చంపేసింది. దాంతో దేవతలకు పట్టిన కాలకేయుల పీడ విరగడయ్యింది. అలసిపోయిన అర్జునుడు స్వర్గలోకం చేరి తన విడిదిలో నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో అతిలోక సౌందర్యవతి అయిన ఊర్వశి అక్కడికి వచ్చింది. అర్జునుడి వీరత్వం గురించి విని అంతటి వీరుడితో కామించాలనే కోరికతో రగిలిపోయింది ఊర్వశి. కానీ ఆమెను తల్లిగా భావించి కీర్తిస్తూ ఆమెకు నమస్కారం చేశాడు అర్జునుడు. ఆ పరిణామాన్ని చూసి అయోమయంలో పడింది ఊర్వశి. అప్పుడు అర్జునుడు ఆమె తన వంశానికి మూలపురుషుడైన పురారవుడి భార్య అని, వారి కలయికతో కలిగిన సంతానం కారణంగానే తాను ఆ రోజు అక్కడ ఉన్నానని చెప్పి, అందుకే ఆమె తనకు తల్లితో సమానమని గుర్తు చేశాడు. దానికి విపరీతమైన కోపానికి గురైన ఊర్వశి అది దేవలోకమని, తానొక దేవవేశ్య అని, వేశ్యలకు వావి వరుసలతో పనిలేదని అన్నది. కానీ అర్జునుడు మాత్రం తాను మానవుడు కాబట్టి భూలోక ధర్మాన్ని పాటించక తప్పదని తెగేసి చెప్పాడు. ఆ మాటలకు క్రోధ ఆవేశాలతో రగిలిపోయిన ఊర్వశి అర్జునుడిని నపుంసకుడు అవుతావని శపించి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం ఇంద్రుడు అర్జునుడి దగ్గరకు వచ్చి ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించే శక్తి తనకు లేకపోయినా దాన్ని అతనికి వరంగా మారుస్తానని అన్నాడు. వారు పాటించాల్సిన 12 ఏళ్ల వనవాసం తర్వాత 1 ఏడాది అజ్ఞాతవాస సమయంలో అది అతడికి ఉపయోగపడే విధంగా ఆ శాపాన్ని సవరించాడు. అలా పాండవుల 12 ఏళ్ల వనవాసం పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసానికి సిద్ధమై కౌరవులు అస్సలు ఊహించిన విధంగా అతి చిన్న సామంత రాజ్యమైన విరాటుడి కొలువులో చేరారు. నాడు ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇంద్రుడి చేత వరంగా మార్చుకున్న అర్జునుడు బృహన్నలుగా మారి ఇంద్రలోకంలో నేర్చుకున్న నాట్య విద్యనే అక్కడి రాజకన్యలకు నేర్పిస్తూ అజ్ఞాతవాసాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాడు. నరనారాయణులలో నరుడు అర్జునుడు సాక్షాత్తు ఇంద్ర తేజస్సు కలిగినవాడు, మహాశక్తిశాలి. అతడి తేజస్సును ఎక్కడ ఉన్నా కనుగొనవచ్చు అనేది శకుని ఆలోచన. అందుకే వాళ్ళు అజ్ఞాతవాస సమయంలో మనకు చిక్కుతారనే ధీమా కౌరవులలో ఉండేది. అయితే బృహన్నలలాగా అర్జునుడంతటి వాడు మారుతాడని కౌరవులెవరూ ఊహించలేకపోయారు. ఆ కారణం చేతనే వారు పాండవుల అజ్ఞాతవాసాన్ని ఛేదించలేకపోయారు. పైగా జగమెరిగిన యుగ పురుషుడు ఆ కృష్ణ పరంధాముడి అండదండలు ఎలాగూ పాండవులపైనే ఉన్నాయి. ఈ విధంగా ముందు చెప్పినట్లు అర్జున కిరాత యుద్ధం, పాశుపతాస్త్ర వరం, ఊర్వశి ఇచ్చిన శాపం, ఈ 3 మహాభారతాన్ని పూర్తిగా తిప్పిన మహోన్నత ఘట్టాలుగా వ్యాస భారతం చెప్తుంది. జై శ్రీకృష్ణ.